సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డిపల్లిలో 11వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పొన్న దశరథ్ రెడ్డి గారు చివరి రోజు విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. ఇటు ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా వాదోడుగా తనకు పోషణ సహాయం ప్రజలు అర్జిస్తే వారికి మంచి చెడ్డలు చూసిన వ్యక్తి. నిజానికి అటువంటి వ్యక్తికి ఈ రోజు ఈ యొక్క 11వ వార్డు ప్రజలు, మహిళలు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు అందరు గిట ఈరోజు భారీ మెజార్టీతో గిట గెలిపిస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే గత 10 రోజుల సంది ఈ యొక్క వార్డులో అన్ని అన్వేషాలు చేయడం జరిగింది. ఎక్కడున్నా వారికి ఏ సమస్య ఉన్నా నేను ఖచ్చితంగా తీరుస్తాను, నన్ను గెలిపియండి, గెలిపించినాక నా పనితనం చూడండి అనేది గిట క్యాండిడేట్ దశరథ్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. నిజానికి వాళ్ళు గతంలో 2 సార్లు వార్డు మెంబర్ గా ఇక్కడ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు చేయడం జరిగింది. ఇప్పుడు బల్దియా మున్సిపల్ కౌన్సిలర్ గా మొదటిసారిగా రిజర్వేషన్ అనుకూలించక పోయినసారి చేయలేడు. ఇప్పుడు రిజర్వేషన్ అనుకూలించింది కాబట్టి ఆయన నిలబడడం జరిగింది. పార్టీ అధిష్టానము మన హరీష్ రావు సార్ గారి అండదండలు మరియు అదేవిధంగా చింతా ప్రభాకర్ అన్న గారి ఆశీస్సులతోటి ఈరోజు ఈ యొక్క ఎన్నికల బరిలో నిలబడడం జరిగింది. వారికి నిజంగా ఈ గ్రామ ప్రజలు నిన్న మొన్నటి సంధి తిరుగుతున్న 10 రోజుల సంధి కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరు గిట కష్టపడి హార్నిషలు కష్టపడుతున్నందుకు వారికి నిజంగా గిట అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ రోజు సాయంత్రం 5 గంటలతో ఈ ఎన్నికల ప్రచారం ముగుస్తున్నది కాబట్టి మనమందరం గిట ఈ ఎన్నికలో నిమగ్నమై ఖచ్చితంగా ప్రతి ఓటర్ను తూచా తప్పకుండా రేపు గిట్ట మనం ఓటేసే వరకు గిట్ట మన బాధ్యతగా తీసుకొని అయిపోయిందిలే అని ఎక్కడోళ్ళు అక్కడ గిట్ట వెనకాడొద్దు. అన్నిటికీ మనము సిద్ధంగా ఉన్నాం. మన కేసీఆర్ చేసిన ప్రభుత్వ పథకాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి ఉత్తి మాటలు చెప్పి 2 సంవత్సరం అవుతున్న తట్టెడు మట్టి గిట్ట ఇక్కడ ఒక సీసీ రోడ్ కానీ ఒక డ్రైన్ కానీ వేసిన దాఖలాలు లేవు. ఇవన్నీ చేసినాయి గిట్ట టీఆర్ఎస్ గత ప్రభుత్వంలోనే అయినాయి కాబట్టి దశరథ్ రెడ్డి గారిని కారు గుర్తుకు అత్యధికంగా ఓట్లేసి గెలిపించగలరని కోరుచున్నాం. ప్రజలందరికీ నా నమస్కారములు. నేను పొన్న దశరథ్ రెడ్డి 11th వార్డ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాడు. తన ఓట్ గురించి అడగడం కోసం మీ అందరి ముందుకు వచ్చాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. నాకు తెలిసినంత వరకు నేను నిజాయితీగా అన్ని చెప్పాలనుకుంటున్నాను. ముందు నుంచి సరే ఇదేమి 1 నెల కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా 5 ఏళ్ల నుంచి పొజిషన్ లో ఉన్నారు వాళ్ళు. అప్పటి నుంచి చేయండి. ఇప్పుడు సడన్ గా మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి అనగానే కొబ్బరికాయ కొట్టినా గుమ్మడికాయ కొట్టినా అని వచ్చి అది మీరు అందరు ఆలోచించాలి. నేను చెప్పడం కాదు, నాకే ఈ ఆలోచన వచ్చినప్పుడు మీ అందరికీ ఆల్రెడీ ముందే వచ్చి ఉండాలి. నేనే నా సెల్ఫ్ థాట్ ఇది. మీకు ఇంకా చాలా మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు, 5 ఏళ్ళ 2 ఏళ్ల నుంచి చూస్తున్నారు. మీకు ఇంకా చాలా చేంజెస్ కనిపించాలి. రోడ్లు అన్నారు, డ్రైనేజ్ సిస్టమ్. కొన్ని కాలనీస్ కి వెళ్తే అన్ని కాలనీస్లలో మెయిన్ గా డ్రైనేజ్ రోడ్స్ అని చెప్తున్నారు. మరి 2 years నుంచి పవర్ లో ఉండి ఆ డ్రైనేజ్ కి ఇంకా రోడ్స్ కి ఏమి న్యాయం చేసిండ్రో తెలుసుకోవాలి మీరే.
అదేమి సంవత్సరాలు చేసే పని కాదు. అనుకుంటే అప్పుడు కూడా చేయొచ్చు. ఏమైనా అంటే ఇప్పుడు శాంక్షన్ అయినా అన్నప్పుడు ఇప్పుడు ఎట్లా శాంక్షన్ అయింది, అప్పుడు ఎందుకు కాలేదు, వాళ్ళ పొజిషన్ పవర్ లో ఉన్నప్పుడు ఎందుకు కాలేదు, ఇప్పుడు ఎందుకు అయింది, ఒకసారి మీరే ఉండి ఆలోచించండి. వెనకాల సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఈ రోజు కోసం చేస్తున్నామా లేదంటే రేపటి కోసం చేస్తున్నామా అనేది కూడా మీరు చూడాలి. ఇదేదో ఈ రోజు సంతోషం కోసం అని చెప్పి వచ్చే 5 రోజులు 10 రోజుల కోసం చూస్తే వచ్చే 5 years మీ చేతుల్లోనే ఉంటది. సో ఓటుని చూసి ఆలోచించి ఎవరైతే న్యాయంగా క్యారెక్టర్ ఎవరిది అనేది చూసి వేయండి. ఎవరైతే న్యాయంగా ఇంకా మీకు నమ్మసక్యంగా అనిపిస్తేనే వాళ్ళకే మీరు డిసిషన్ తీసుకొని ఓటేస్తారని అనుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కార్ గుర్తుకే జై తెలంగాణ. కార్ గుర్తుకే తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. 11వ వార్డు అభ్యర్థిగా నేను మీ పొన్న దశరథ్ రెడ్డి. నన్ను చింతా ప్రభాకర్ అన్న గారు, ఎమ్మెల్యే గారు, మా హరీష్ అన్న మాజీ మంత్రివర్యులు నాకు సపోర్ట్ చేసి 11వ వార్డులో నాకు అవకాశం ఇచ్చారు. ఈ 11వ వార్డులో మళ్ళొకసారి నేను నిజాలే చెప్తా, ఎప్పుడు మాట్లాడినా నిజమే చెప్తా, ఈరోజు కూడా నిజమే చెప్తా. నా వరకు నాకు ఏవి భూములు అయితే లవణ్య పట్టాలు ఏం లేవు. అదే చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఇప్పుడున్న క్యాండిడేటు అప్పుడున్న క్యాండిడేటు ఒక్కడే. అప్పుడు 5 ఏళ్ల కింద నిలబడ్డప్పుడు క్యాండిడేట్ ఎట్లున్నాడు, ఇప్పుడు ఎట్లున్నాడు. అవి డబ్బులన్నీ అవి మీ డబ్బులు రేపు మీకే వంచుతాడు, మీ డబ్బులు మీకే ఇస్తాడు. తీసుకోండి. దయచేసి మీరందరు కారు గుర్తుకేయండి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే 6 సంవత్సరాల కింద ఆయన దగ్గర ఏముంది పరిస్థితి, ఇవాళ ఏముంది పరిస్థితి, ఒక్కసారి ఈ వార్డు ప్రజలందరూ ఆలోచన చేయాలి. డబ్బులన్నీ ఎవరి అనేది కూడా అందరికీ తెలుసు. నేను మళ్ళొకసారి చెప్తున్నా, ఇప్పటివరకు 5 సంవత్సరాలలో కనీసం ఏడ కూడా ఇట్లా కనిపించిన దాఖలాలు లేవు. అభివృద్ధి అనేది పూర్తిగా వెనుకబడిపోయింది. 11వ వార్డు అంటేనే ఇట్లా చీదరగా ఏడ చూడు, మురికి కాలువలు, డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడ పోయినా, రోడ్ల వ్యవస్థ ఎక్కడ పోయినా దెబ్బతిన్నది. ఈ 5-6 సంవత్సరాల్లో చేయలేని అతను ఈ రోజు మళ్ళొచ్చి నేను ఈ రోడ్లు చేస్తా, ఆ రోడ్లు చేస్తా, నాకు 3 నెలలు టైం ఇవ్వండి, 6 నెలలు టైం ఇవ్వండి అని చెప్తుండు. ఆయనకు దయచేసి మళ్ళా మీరు ఓటేస్తే మన 11వ వార్డు మాత్రం కంపల్సరీ వెనుకబడిపోతుంది. ఆయన దగ్గర ఉన్నాయి ఇప్పుడు డబ్బులన్నీ మీయే ఉన్నాయి. మీకే అవినీతంగా సంపాదించిన డబ్బులు ఉన్నాయి. మరోసారి చెప్తున్నా, ఇక్కడ ఉన్న గ్రామ పంచాయతీ కూడా సిడిసికి ఇవ్వడం జరుగుతున్నది. ఇవన్నీ వదులుకోవాలనుకుంటే ఆయన ఓటేయండి. నేను మీ అందరి ముంగట ఉండి చెప్తున్నా, నేను కూడా మళ్ళీ నన్ను అందరు కలిపి గెలిపిస్తే నేను ముందుండి కొట్లాడి మనకు రావాల్సినవి అన్ని కంపల్సరీ నేను అన్ని చేస్తానని కోరుకుంటున్నా. రెండవ విషయం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇక్కడ ఉన్న ప్రజలకు ఒకటే చెప్తున్నా, డెవలప్మెంట్ అనేది వెనుకబడిపోయింది. మన 11వ వార్డు వెనుకబడిపోయింది. ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి. మనం ఏ ఉన్నా కానీ సమస్యలు ఉంటే మనమేమి సీఎం దగ్గర ఏడున్నా లోకల్ ఎమ్మెల్యే, మనకు లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి చింతా ప్రభాకర్ అన్న మనం లోకల్ ఎమ్మెల్యే దగ్గరికే పోతాం. కాబట్టి లోకల్ అనే సమస్యలు తీర్చుకొస్తా. మీకు ఏది ఉన్నా ఏ సహాయం కావాలన్నా నేను ముందుండి చేస్తానని కోరుకుంటూ, ఒక్కసారి మళ్ళోసారి గ్రామ పెద్దలు అందరూ, పెద్దవాడు ఇది, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, జాబ్ హోల్డర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు, తెలివి గలవారు, మంచి ఆలోచన చేసేవారు చాలా మంది ఉన్నారు వార్డులో. ఒక్కసారి ఆలోచన చేయండి. నేను కొత్తగా ఈసారి నాకు అవకాశం ఇవ్వండి. నేను అభివృద్ధి చేస్తానని, 11వ వార్డును అభివృద్ధి పదంలో ముందుస్తానని మీ అందరితో వేడుకుంటున్నాను. నాకు కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. ఆగండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ కామెంట్ బాక్స్ లోనే మీ ఊరి పేరు రాయండి. ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ దాకా పోతుందా అని మాకు తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక.